Hi friends, welcome to our channel Success Competitive Hub. DSC Gurukula KGBV and Model School Preparation లో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ నౌ 5th చాప్టర్ యూజింగ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 548 plus 132 minus 100? ఫస్ట్ ఈ టూ నెంబర్స్ ని ప్లస్ చేయాలి. 548 plus 132, 8 plus 2 10, 4 plus 3 7 plus 1 8, 5 plus 1 6. 680 minus 100. 680 లో 100 మైనస్ చేస్తే 08580 వస్తుంది. Rani had 340 rupees. She got 150 more. Then she spent 200 rupees. How much is left? సో రాణి దగ్గర ఫస్ట్ 340 రూపీస్ ఉన్నాయి. షీ గాట్ 150 మోర్. సో తన దగ్గర ఉన్న మనీకి ఇంకా 150 యాడ్ అయ్యాయి. అప్పుడు 0 plus 0 0, 4 plus 5 9, 3 plus 1 4, 490 ఉన్నాయి తన దగ్గర. షీ స్పెండ్ 200 రూపీస్. 200 రూపీస్ స్పెండ్ చేస్తే హౌ మచ్ ఈజ్ లెఫ్ట్? ఎన్ని రూపీస్ మిగులుతాయి? 0 minus 0 0, 9 minus 0 9, 4 minus 2 2, 290. విచ్ ఆపరేషన్ వుడ్ యూ యూజ్ ఫర్ దిస్? సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి? ఆపరేషన్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఏది యూజ్ చేయాలి? రవి హ్యాడ్ 850 యాపిల్స్. రవి దగ్గర 850 యాపిల్స్ ఉన్నాయి. హీ సోల్డ్ 425. 425 యాపిల్స్ అమ్మాడు. హౌ మెనీ ఆర్ లెఫ్ట్? ఇంకా ఎన్ని యాపిల్స్ మిగిలి ఉన్నవి? అంటే దీనికి ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి? సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 900 minus 340 plus 210? ఫస్ట్ ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేయాలి. 340 plus 210. 0 plus 0 0, 4 plus 1 5, 3 plus 2 5, 550. 900లో నుంచి ఈ 550ని మైనస్ చేయాలి. 0 minus 0 0, 10 minus 5, 0 minus 5 పాసిబుల్ అవ్వదు కాబట్టి బారో తీసుకుంటే 0 becomes 10, 9 becomes 8, 10 minus 5 5, 8 minus 5 3, 350. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ 780 minus 435 equal to x, then 435 plus x. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ప్రాబ్లం తీసుకుందాం. 8 minus 5 3 వస్తుంది. ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చారు. ఎక్స్ ఇచ్చి ఈ టూ నెంబర్స్ని యాడ్ చేయమని చెప్పారు. ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో 780. సో ఆల్రెడీ మనం సబ్ట్రాక్షన్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్ గురించి. డిఫరెన్స్ని, సబ్ట్రాహెండ్ని ప్లస్ చేస్తే మైన్యూయండ్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఇఫ్ ఎ పెన్ కాస్ట్ 45 rupees and a book cost 85 rupees and you pay 200 rupees, how much will you get back? పెన్ కాస్ట్ వచ్చేసి 45 రూపీస్, బుక్ కాస్ట్ 85 రూపీస్. టోటల్గా ఎంత అయింది? 5 plus 5 10, 8 plus 4 12, 12 plus 1 13, 130 రూపీస్ అయింది. సో యూ పే 200 రూపీస్. 200 రూపీస్ పే చేస్తే మనకి ఎంత రిటర్న్ బ్యాక్ వస్తాయి? 130 రూపీస్ అయినాయి కాబట్టి మైనస్ చేస్తే 0, 10 minus 3 7, 2 becomes 1, 1 minus 1 0, 70 రూపీస్ రిటర్న్ వస్తాయి. మనం చిన్న ప్రాబ్లమ్స్ అనుకుంటాం కానీ ఈ ప్లస్లు మైనస్లు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోనే ఎక్కువ మిస్టేక్స్ పోతూ ఉంటాయి. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. నెక్స్ట్, ఏ వెజిటబుల్ సెల్లర్ హ్యాడ్ 732 kgs ఆఫ్ పొటాటోస్. హీ సోల్డ్ 248 kgs ఇన్ ద మార్నింగ్ అండ్ 265 kgs ఇన్ ద ఈవినింగ్. అంటే టోటల్గా అతని దగ్గర 732 kgs ఆఫ్ పొటాటోస్ ఉన్నాయి. మార్నింగ్ 248 అమ్మాడు, ఈవినింగ్ 265 అమ్మాడు. అంటే టోటల్గా ఎంత అమ్మాడు? 8 plus 5 13, 6 plus 4 10 plus 1 11, 2 plus 2 4 plus 1 5, 513 kgs అమ్మాడు. అతని దగ్గర ఫస్ట్ ఎంత ఉన్నాయి? 732 kgs ఉన్నాయి. 732 kgsలో 513 kgs అమ్మితే ఇంకా ఎన్ని కేజెస్ తన దగ్గర ఉంటాయి? మైనస్ చేస్తే 2 becomes 12, 3 becomes 2, 12 minus 3 9, 2 minus 1 1, 7 minus 5 2, 219 kgs. Next, Ram read 56 pages on Monday and 63 pages on Tuesday. If the book has 150 pages, how many more pages are left to read? సో ఎన్ని పేజెస్ రీడ్ చేశాడు? మండే రోజు 56 పేజెస్, ట్యూస్డే రోజు 63 పేజెస్ రీడ్ చేశాడు. టోటల్గా 6 plus 3 9, 5 plus 6 11, 119 పేజెస్ రీడ్ చేస్తే ఆ బుక్లో 150 పేజెస్ ఉన్నాయి.
150 పేజెస్లో 119 పేజెస్ రీడ్ చేశాడు. సో ఎన్ని పేజెస్ ఇంకా మిగిలి ఉన్నాయి? 10 - 9 1. సో 5 becomes 4. 4 - 1 3. 1 - 1 0. So remaining pages to read 31. Next, a person had 1000 rupees. He spent 345 rupees on groceries, 245 rupees on vegetables and 130 on milk. How much money is left? ఫస్ట్ తన దగ్గర ఎంత ఉన్నాయి? 1000 రూపీస్ ఉన్నాయి. 345 రూపీస్ గ్రాసరీస్కి ఖర్చు చేశాడు. నెక్స్ట్ 245 రూపీస్ ఆన్ వెజిటబుల్స్, 130 ఆన్ మిల్క్. అంటే టోటల్గా ఎన్ని రూపీస్ ఖర్చు చేశాడు? 5 + 5 10, 4 + 4 8, +1 9, +3 12, 3 + 2 5, 5 + 1 6, +1 7, 720 రూపీస్ ఖర్చు చేస్తే హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్? ఇంకా తన దగ్గర ఎంత మనీ మిగిలింది? 0 - 0 0. దిస్ 0 becomes 10, 9, 1 becomes 0. 10 - 2 8, 9 - 7 2. ఇంకా తన దగ్గర 280 రూపీస్ మిగిలి ఉన్నాయి. నెక్స్ట్, ఇందిరా హ్యాస్ 16 పెన్సిల్ అండ్ కేసర్ హ్యాస్ 7 పెన్సిల్స్. హూ హ్యావ్ లెస్? హౌ మెనీ లెస్? ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయి? హూ హ్యావ్ లెస్ అంటే ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయి? ఇందిరా దగ్గర 16 ఉన్నాయి, కేశర్ దగ్గర 7 ఉన్నాయి. అంటే కేశర్ దగ్గరే తక్కువ పెన్సిల్స్ ఉన్నాయి. హౌ మెనీ లెస్? ఎన్ని తక్కువ ఉన్నాయి? 16 - 7 చేస్తే 9 వస్తుంది. సో ఎన్ని తక్కువ ఉన్నాయి? కేశర్ దగ్గర 9 పెన్సిల్స్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 11th వన్, కంప్లీట్ ద ప్యాటర్న్స్. 100 200 300, నెక్స్ట్ 400 వస్తుంది. 400 500, 50 100 150. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 50 ఉంది. 50 + 50 100, 100 + 50 150. అంటే 50 యాడ్ చేస్తూ వస్తున్నారు. సో 150కి 50 యాడ్ చేస్తే 200, 200 + 50 250. నెక్స్ట్ 300, 900 800 700. ఇక్కడ 100 డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో 900, 100 డిక్రీజ్ అయితే 800. నెక్స్ట్ 700, నెక్స్ట్ 100 డిక్రీజ్ అయితే 600, 500, 400, 300, 200. నెక్స్ట్ చాప్టర్ 6 మల్టిప్లికేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ రిపీటెడ్ ఎడిషన్? రిపీటెడ్ ఎడిషన్ అంటేనే మల్టిప్లికేషన్. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 + 4 + 4 అంటే 4 + 4 8, 8 + 4 12. 4 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. సో 4 3s are 12. సో రిపీటెడ్ ఎడిషన్ అంటే మల్టిప్లికేషన్. సో 3 + 4 3 - 4, 3 divided by 4 కాదు, 3 × 4. వాట్ ఈజ్ 0 × 85? ఏ నెంబర్ని 0తో మల్టిప్లై చేసినా మనకి 0నే ఆన్సర్ వస్తుంది. ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా, ఏ నెంబర్లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేసినా అదే నెంబర్ వస్తుంది. కానీ మల్టిప్లై చేస్తే మాత్రం 0 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ లెగ్స్ డూ 5 tables హ్యావ్ ఇఫ్ 1 table హ్యాస్ 4 legs? 1 tableకి 4 legs ఉంటే 5 tablesకి టోటల్గా ఎన్ని లెగ్స్ ఉంటాయి? అంటే 4 × 5, 4 5s are 20. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 12 × 3? ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఆల్రెడీ ఇక్కడ ఇంటూ సింబల్ ఇచ్చారు. 12 3s are 36. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఆఫ్ 8 and 4 అంటే 8 4s are 32. సమ్ అంటే ఎడిషన్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 63 వస్తుంది? 7 9s are 63. ఆర్ 63ని 7తో డివైడ్ చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది. 7 9s are 63, 0. సో ఆన్సర్ ఈస్ 9. ఇది ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 2s are 10 అనుకోండి. 10ని 2తో డివైడ్ చేస్తే 5 ఆన్సర్ వస్తుంది. 10ని 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ ఈజ్ షోన్? ఇక్కడ ఏ ప్రాపర్టీ ఇచ్చారు? 5 × 3 3 × 5. అంటే ఇది ఆర్డర్ చేంజ్ అయింది. ఆర్డర్ చేంజ్ అయినా సరే రిజల్ట్ అనేది చేంజ్ అవ్వలేదు. 5 3s are 15, 3 5s are 15. ఇది ఏ ప్రాపర్టీని చూపిస్తుంది అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. సో ఐడెంటిటీ అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే 5 × 1 5, 25 × 1 25. ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా సరే సేమ్ అదే నెంబర్ వస్తుంది. ఇదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఐడెంటిటీ ప్రాపర్టీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సో ఎడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి మనం ఏ నెంబర్ని 0కి యాడ్ చేసినా సరే సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో ఎడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0 అవుతుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అవుతుంది.
ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చింది మాత్రం జస్ట్ ఆర్డర్ చేంజ్ చేశారు. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఏ బైస్కిల్ హ్యాస్ 2 wheels. హౌ మెనీ వీల్స్ ఆర్ దేర్ ఇన్ 7 bicycles? సో ఒక బైస్కిల్ కి 2 wheels ఉంటే 7 bicycles కి ఎన్ని వీల్స్ ఉంటాయి? ఒక బైస్కిల్ కి 2 wheels ఉన్నాయనుకోండి, 2 bicycles కి ఎన్ని వీల్స్ అవుతాయి? 4 wheels అవుతాయి. 3 bicycles కి 6 wheels అవుతాయి. 4 bicycles కి 8 wheels అవుతాయి. సో ఇక్కడ 7 bicycles ఇచ్చారు. 7 bicycles కి 7 2s 14 wheels ఉంటాయి. There are 8 rows of chairs. Each row has 6 chairs. How many chairs are there in total? సో ఒక్కొక్క రోలో 6 chairs ఉన్నాయి. 1 2 3 4 5 6 chairs ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 2 rows ఉన్నాయనుకోండి. 2 rows ఉంటే ఎన్ని చైర్స్ అవుతాయి? మొత్తం 12 chairs అవుతాయి. అంటే 2 into 6 చేసినట్టే కదా. ఇక్కడ 2 into 6 చేస్తే 12 వస్తుంది. సో ఇక్కడ 6 chairs ఉన్నాయి ఒక్కొక్క రోకి. 8 rows ఉన్నాయి మొత్తం. 8 6 48 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్. 5 + 5 + 5. సో నెంబర్ 5 ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది? 3 times ఉంది. 5 into 3 15. నెంబర్ 6 1 2 3 4 times. 6 4s 24. నెంబర్ 7 1 2 3 4 times. 7 4s 28. Next, if you want to buy 5 kgs of onions, 1 kg onions 10 rupees. How much will they cost? 1 kg 10 rupees అయితే 5 kg ఎంత అవుతుంది? 5 10s 50 rupees. Next, Ravi has 20 rupees. Madhu has 3 times Ravi's money. అంటే రవి దగ్గర 20 రూపీస్ ఉంటే మధు దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయి? 3 times. 3 times అంటే ఇంటూ 3. 20 into 3. 3 2s 6 0. సో 60 రూపీస్ ఉన్నాయి మధు దగ్గర. హౌ మచ్ మనీ డస్ మధు హ్యావ్? మధు దగ్గర 60 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ సేమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్సే. మనం ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్ట్ అవుతాము. సో చిన్న బిట్సే కదా అని వదిలేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రాక్టీస్ చేయండి. దెర్ ఆర్ 5 autos. ఇన్ ఈచ్ ఆటో దెర్ ఆర్ 4 people. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ 5 autos? ఒక ఆటోలో 4 people ఉన్నారు. అక్కడ ఎన్ని ఆటోస్ ఉన్నాయి? ఒక ఆటోలో 4 people ఉంటే 5 autos ఉన్నాయి. సో 4 4 4 4. ఒక్కొక్క ఆటోలో 4 people ఉన్నారు. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. 5 into 4 20. 5 4s 20. సో కొంతమందికి ఇక్కడ డౌట్ వస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఎందుకు చేయాలి అనే డౌట్ వస్తుంది. అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సూర్యాస్ ఏజ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ రమ్య. అంటే సూర్య ఏజ్ రమ్య ఏజ్ కంటే ట్వైస్ అంటే 2 times ఉంది. సో ఇక్కడ రమ్య ఈజ్ 9 years old. అంటే రమ్య ఏజ్ 9 years అయితే సూర్య ఏజ్, వాట్ ఈజ్ సూర్యాస్ ఏజ్ అన్నారు. అంటే సూర్య ఏజ్ ఏమవుతుంది? 2 times అవుతుంది, ట్వైస్. సో 9 2s 18 years అవుతుంది. 9 children are standing in each row and there are 7 such rows. In all, how many children are standing in the 7 rows? ఒక్కొక్క రోలో 9 children ఉన్నారు, 7 rows ఉన్నాయి. సో 7 rows లో ఎంతమంది చిల్డ్రన్ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలో 7 children ఉన్నారనుకోండి, 2 rows కి ఎంతమంది చిల్డ్రన్ ఉంటారు? 7 + 7 14 children ఉంటారు. అంటే 2 into 7 కదా, 2 into 7 14. సేమ్ అలాగే ఇక్కడ 9 children ఉన్నారు. ఎన్ని రోస్ ఉన్నాయి? అక్కడ 7 rows ఉన్నాయి. 7 9s 63. A frog jumps 8 steps in each jump. It jumped 9 times in the same way. How many steps did the frog cover? అంటే అది ఒక్కొక్క జంప్కి 8 steps కవర్ చేస్తుంది. సో 9 times జంప్ చేస్తే ఎన్ని స్టెప్స్ కవర్ చేస్తుంది? ఒక్కొక్క జంప్కి 8 steps. టోటల్గా 9 times జంప్ చేసింది. 9 8s 72. నెక్స్ట్ చాప్టర్ 7 డివిజన్. డివిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 chocolates ఉన్నాయనుకోండి. 10 chocolates ఉంటే ఈ 10 chocolates-ని ఇద్దరు పిల్లలకి షేర్ చేయాలనుకున్నారు. ఎలా ఇస్తారు? 5 డివైడ్ చేస్తారు, అంతే కదా. అంటే ఇద్దరికి డివైడ్ చేయాలంటే ఈచ్ వన్ గెట్ 5. సో 10ని 2 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి 5 వచ్చాయి. 2 5s 10. అండ్ ఆల్సో డివిజన్ అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ 12 mangoes. ఇఫ్ యూ డివైడ్ 12 mangoes ఈక్వల్లీ అమంగ్ 4 children,
హౌ మెనీ డస్ ఈచ్ గెట్? 12 మ్యాంగోస్ని 4 చిల్డ్రన్కి డివైడ్ చేయాలి. సో ఫస్ట్ 12 minus 4. 12 minus 4, 8. Again 8 minus 4, 4. Again 4 minus 4, 0. ఇలా 0 వచ్చే వరకు చేయాలి. ఇక్కడ ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3. 3 టైమ్స్ చేస్తే మనకి 0 అనేది వచ్చింది. సో 12 divided by 4 equal to 3. So division is nothing but repeated subtraction. Multiplication is repeated addition. Division is repeated subtraction. So 12 divided by 4, 3. Next, which of the following is not a division fact for 6 into 3 equal to 18? Division fact అంటే 6 3s are 18 కదా. 18 divided by 3 చేస్తే 3 6 are 18. 6 ఆన్సర్ వస్తుంది. 18 divided by 6 చేస్తే 6 3s are 18. 3 ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద డివిజన్ ఫ్యాక్ట్. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే 18 divided by 6 equal to 3. Right one. 18 divided by 3 equal to 6 also right one. 3 into 6, 18. Right one. 6 divided by 18 equal to 3 అనేది రాంగ్ అనమాట. సో నాట్ ఎ డివిజన్ ఫ్యాక్ట్ అంటే ఆప్షన్ డి. నెక్స్ట్, వెన్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ నెంబర్ అదర్ దాన్ 0 అంటే 0ని 0తో కాకుండా వేరే ఏ నెంబర్తో డివైడ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2తో డివైడ్ చేస్తే ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఆన్సర్ ఏమొస్తుంది మనకి? ఎప్పటికీ మనకి ఆన్సర్ అనేది 0 వస్తుంది. అంటే 0 by సంథింగ్ ఈజ్ 0 ఆల్వేస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోషంట్ ఇన్ 27 divided by 9? 27ని 9తో డివైడ్ చేస్తే కోషంట్ ఏమొస్తుంది అన్నారు. 9 3s are 27. 27 minus 27, 0. సో ఈ డివిజన్లో 9 ఈజ్ డివిడెండ్, 27 ఈజ్ divisor, 3 is quotient, 0 is remainder. So quotient in 27 divided by 9, 3. Next, dividing any number by itself gives. ఒక నెంబర్ని సేమ్ అదే నెంబర్తో డివైడ్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5ని 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఏ నెంబర్ అయినా సరే సేమ్ అదే నెంబర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ అనేది 1. Next, Dharmendra has 15 toys. He wants to keep them in boxes. If he puts 3 toys in each box, how many boxes are needed? ధర్మేంద్ర దగ్గర 15 టాయ్స్ ఉన్నాయి. ఈ 15 టాయ్స్ని ఒక్కొక్క బాక్స్లో 3 టాయ్స్ పెట్టాలి. అంటే ఈ 15 టాయ్స్ని 3 టాయ్స్గా డివైడ్ చేయాలి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ నీడెడ్? అలా డివైడ్ చేసినప్పుడు మనకి ఎన్ని బాక్సెస్ అవసరం అవుతాయి? సో 15 divided by 3 చేస్తే 3 5s are 15. So 5 is the answer. Next one, there are 50 children in class 5. Class 5లో 5th క్లాస్లో 50 children ఉన్నారు. They are divided into groups of 5. అంటే ఒక్కొక్క గ్రూప్లో 5 మెంబర్స్ వచ్చేలాగా డివైడ్ అయ్యారు. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ ఫార్మ్డ్? ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 children ఉన్నారనుకోండి. ఒక్కొక్క గ్రూప్లో 10 మెంబర్స్ వచ్చేలాగా ఫామ్ అయితే ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయి? 10 2s are 20. 2 గ్రూప్స్ ఫామ్ అవుతాయి. ఒక్కొక్క గ్రూప్లో 10 మెంబర్స్ ఉంటే 2 గ్రూప్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ 50 children ఉన్నారు. ఒక్కొక్క గ్రూప్లో 5 మెంబర్స్ వస్తారు. 5 మెంబర్స్ వస్తే ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయి? 5 10s are 50. 10 గ్రూప్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, హరీష్ హ్యాస్ 36 toffees with him. He wants to divide them equally among 6 children. How many toffees does each child get? తన దగ్గర 36 toffees ఉన్నాయి. 6 మెంబర్స్కి డివైడ్ చేయాలి. సో ఒక్కొక్క చైల్డ్కి ఎన్ని టాఫీస్ వస్తాయి? 6 6 are 36. ఒక్కొక్క చైల్డ్కి 6 టాఫీస్ వస్తాయి. ఇఫ్ 68 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్స్ 4 children, హౌ మచ్ మనీ విల్ ఈచ్ చైల్డ్ గెట్? 68 రూపీస్ని 4 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని రూపీస్ వస్తాయి? సో 68ని 4తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ చూసుకున్నట్టయితే 6 అనేది 4 1s are 4, 4 2s are 8. 4 2s are 8 అనేది ఇక్కడ పాసిబుల్ అవ్వదు కాబట్టి 4 1s are 4 తీసుకోవాలి. 4 1s are 4. 6 minus 4 2. 8 డౌన్ చేసుకోవాలి. 4 7s are 28. 28 minus 28 0. So each child get 17 rupees. Next, chapter 8, measurement. What is used to measure shorter lengths like a pencil or a book? పెన్సిల్ని బుక్ని మెజర్ చేయాలంటే
ఏది యూజ్ చేస్తాం మనం? మెజరింగ్ టేప్, మీటర్ రాడ్, రూలర్ ఆర్ స్కేల్, బకెట్. రూలరే యూజ్ చేస్తాం. పెన్సిల్ని, బుక్ని మెజర్ చేయాలంటే రూలర్ని, స్కేల్ని యూజ్ చేస్తాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 కిలోమీటర్ 1000 meters. 1 meter 100 centimeters. 1 centimeter 10 millimeters. And also 1 kg తీసుకుంటే 1 kg 1000 grams. 1 liter 1000 milliliters. వీటిని పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ 1 meter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 meter ఈజ్ 100 centimeters. విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ వెయిట్? వెయిట్ ని ఎందులో మెజర్ చేస్తారు? గ్రామ్స్, కిలోగ్రామ్స్, మీటర్, లీటర్, సెంటీమీటర్. వెయిట్ ని కిలోగ్రామ్స్ లో మెజర్ చేస్తారు, కేజెస్ లో. ద వెయిట్ ఆఫ్ ఏ మ్యాంగో కెన్ బి మెజర్డ్ ఇన్. మ్యాంగో వెయిట్ దేంట్లో మెజర్ చేస్తారు? మీటర్స్, గ్రామ్స్, లీటర్స్, రూపీస్. గ్రామ్స్. 1 kilogram హౌ మెనీ గ్రామ్స్? 1000 grams. నెక్స్ట్, వాట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ లిక్విడ్స్? లిక్విడ్స్ ని మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తాం? మీటర్ రాడ్, వెయింగ్ మిషన్, మెజరింగ్ కప్, లీటర్ కంటైనర్, స్కేల్. మెజరింగ్ కప్ ఆర్ లీటర్ కంటైనర్ ని లిక్విడ్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. విచ్ ఆఫ్ దీస్ ఈస్ హెవియర్? 1 kilogram షుగర్, 500 grams షుగర్. 1 kilogram షుగర్ అంటే ఇది గ్రామ్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా గ్రామ్స్ లోనే ఉండాలి. 1 kg 1000 grams. హెవియర్ అన్నారు అంటే 1000 grams షుగర్ ఎక్కువ, 500 grams షుగర్ ఎక్కువ, 1000 grams షుగర్ ఎక్కువ. సో ఆప్షన్ ఏ. ఇఫ్ ఏ వాటర్ బాటిల్ హ్యాస్ 2 liters కెపాసిటీ, హౌ మెనీ milliliters ఈజ్ ఇట్? ఒక బాటిల్లో 2 liters ఉన్నాయంటే ఎన్ని మిల్లీలీటర్స్ ఉన్నట్టు? అంటే లీటర్స్ని మిల్లీలీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. 1 liter వచ్చేసి 1000 milliliters. సో 2 liters అంటే 2 into 1000, 2000 milliliters. ద లెంత్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్ ఈజ్ బెస్ట్ మెజర్డ్ ఇన్. క్లాస్ రూమ్ని ఎందులో మెజర్ చేస్తారు? మిల్లీమీటర్స్ అంటే చాలా చిన్న చిన్న వాటిని మెజర్ చేయడానికి మిల్లీమీటర్స్ని యూజ్ చేస్తారు. థిక్నెస్ ఆఫ్ ఏ పేపర్, థిక్నెస్ ఆఫ్ పెన్సిల్ ఇలా మెజర్ చేయడానికి మిల్లీమీటర్స్ని యూజ్ చేస్తారు. సెంటీమీటర్స్ అంటే పెన్సిల్, బుక్ ఇలాంటి వాటిని మెజర్ చేయడానికి సెంటీమీటర్స్ యూజ్ చేస్తాం. సో లెంత్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్ అంటే మీటర్స్లో మెజర్ చేస్తాం. సెంటీమీటర్స్ కంటే మీటర్స్ అనేది బిగ్ మెజర్మెంట్. మీటర్స్ తర్వాత కిలోమీటర్స్ బిగ్ మెజర్మెంట్ అవుతుంది. కిలోమీటర్స్ అనేది లాంగ్ డిస్టెన్సెస్ని, రోడ్ డిస్టెన్స్ 1 village to 1 village ఆర్ స్కూల్ టు హోమ్ ఇలా లాంగ్ డిస్టెన్సెస్ని మెజర్ చేయడానికి కిలోమీటర్స్ యూజ్ చేస్తారు. ద వెయిట్ ఆఫ్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్. లీటర్స్ అంటే లిక్విడ్స్ని మెజర్ చేస్తాం. మీటర్స్ ఇవి లెంత్ని మెజర్ చేయడానికి. కిలోగ్రామ్స్ వెయిట్ని మెజర్ చేయడానికి కిలోగ్రామ్స్ యూజ్ చేస్తాం. సెంటీమీటర్స్ ఇది కూడా లెంత్ని మెజర్ చేయడానికి. సో కిలోగ్రామ్స్. విచ్ ఈజ్ లాంగర్? 100 centimeters 1 meter. ఇది సెంటీమీటర్లో ఉందంటే దీన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. 1 meter 100 centimeters. అంటే ఇది కూడా 100 centimeters ఇచ్చారు. సో బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, ఏ స్మాల్ కప్ హోల్డ్స్ 200 ml ఆఫ్ మిల్క్. హౌ మెనీ సచ్ కప్స్ టు ఫిల్ 1 liter? ఒక చిన్న కప్లో 200 milliliters పడతాయి. సో హౌ మెనీ సచ్ కప్స్ టు ఫిల్ 1 liter? 1 liter కప్ని ఫిల్ చేయాలంటే ఎన్ని కప్స్? ఈ 200 ml కప్స్ కావాలి. 1 liter అంటే ఇది ఎంఎల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎంఎల్లోకి చేంజ్ చేసుకోవాలి. 1 liter అంటే 1000 milliliters. సో 200 milliliters ఎన్ని కప్స్ పడతాయంటే డివైడ్ చేయాలి. 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2 ones 2 5s. అంటే 1 literని ఫిల్ చేయాలంటే 5 cups కావాలి. నెక్స్ట్, విచ్ యూనిట్ ఈజ్ స్మాలెస్ట్ అమాంగ్ దిస్? మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. మిల్లీమీటర్ అనేది స్మాలెస్ట్ యూనిట్ అవుతుంది. తనీష్ పౌడ్ 15 pots ఆఫ్ వాటర్ ఇన్ ఎ ట్యాంక్. పింకీ దెన్ పౌడ్ 17 pots ఆఫ్ వాటర్ టు ఫిల్ ద ట్యాంక్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్? తనీష్ 15 pots వాటర్ పోసాడు. పింకీ 17 pots ఆఫ్ వాటర్ పోసి ట్యాంక్ ఫిల్ చేసింది. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్? ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 5 + 7 12, 1 2 3 32 pots. నెక్స్ట్, ఏ వెసెల్ కెన్ హోల్డ్ 32 cups ఆఫ్ టీ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్. అంటే ఒక వెసెల్లో 32 cups ఆఫ్ టీ ఉంది.
ఇషా హ్యాస్ టేకెన్ అవుట్ 17 cups ఆఫ్ టీ. ఆ 32 cups నుంచి ఇషా 17 cups తీసింది. హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ ఈజ్ రిమైనింగ్ ఇన్ ద వెసెల్? ఆ వెసెల్లో ఇంకా ఎన్ని కప్స్ టీ ఉంటుంది? మైనస్ చేస్తే 2 becomes 12, 3 becomes 2. 12 minus 7 5, 2 minus 1 1. ఆ వెసెల్లో ఇంకా 15 cups ఆఫ్ టీ ఉంటుంది. ఏ గ్లాస్ కెన్ బి ఫిల్డ్ విత్ 3 cups ఆఫ్ వాటర్. అంటే ఒక గ్లాస్లో 3 cups వాటర్ పడుతుంది. ఏ వెజల్ కెన్ బి ఫిల్డ్ విత్ 4 glasses. అంటే ఒక వెజల్ని ఫిల్ చేయాలంటే అందులో 4 glasses వాటర్ పోయాలి. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద వెజల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కప్స్? అంటే ఎన్ని కప్స్ పోయాలి? ఒక గ్లాసు 3 cups అయితే ఇక్కడ వెజల్ ఫిల్ చేయాలంటే 4 glasses కావాలి. 4 glasses అంటే ఎన్ని కప్స్ కావాలి? 4 3s 12 cups కావాలి. ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎయిదర్ 9 parts ఆఫ్ వాటర్ ఆర్ 72 jugs ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ 9 parts వచ్చేసి 72 jugsకి ఈక్వల్. అంటే ఒక్కొక్క పాట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 9 8s 72. సో ఒక్కొక్క పాట్ వచ్చేసి 8 jugsకి ఈక్వల్. హౌ మెనీ జగ్స్ ఆఫ్ వాటర్ ఆర్ నీడెడ్ టు ఫిల్ ఏ పాట్? అంటే ఒక పాట్ నిండాలంటే ఎన్ని జగ్స్ వాటర్ ఫిల్ చేయాలి? 1 part ఈక్వల్ టు 8 jugs. సో 8 jugs ఈజ్ ద ఆన్సర్.